పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మా డాడీ నానమ్మ అండర్ లో నేను పెరిగాను. ఓకే. నేను చిన్నప్పుడే నాకు 7-8 ఇయర్స్ ఉన్నప్పుడే మమ్మీ డాడీ సమ్ డిస్ప్యూట్స్ తో వాళ్ళు దూరం అయిపోయారు. అప్పటి నుంచి డాడీ దేంతో దూరం అయ్యారు? వాళ్ళకి ఇంకా క్లాషెస్ వాళ్ళ మధ్యనే సరిగ్గా మ్యూచువల్ గా సరిగ్గా లేక క్లాషెస్ వచ్చి దూరం ఉంటున్నారు వాళ్ళు. ఓకేనమ్మా, విడిపోలేదు అంటే డైవర్స్ అవ్వలేదు కానీ దూరంగా ఇంకా ఉంటున్నారు. అఫీషియల్ డైవర్స్ అవ్వలేదు డాక్టర్. సో అలా పెరిగిన సిచ్యువేషన్ లో నన్ను చాలా జాగ్రత్తగా అంటే రెస్ట్రిక్టెడ్ గా అమ్మ లేదు కదా జాగ్రత్తగా అన్నట్టుగా పెంచుకొచ్చారు. సో అయిపోయింది, నేను మంచి మెరిట్ స్టూడెంట్ ని, కాలేజ్ లో టాప్, క్యాంపస్ లో రిక్రూట్ అయిపోయాను, జాబ్ చేసుకుంటున్నాను డాక్టర్. ఇంకా మా ఫాదర్ ఏమనుకున్నారో ఏంటో, ఇంకా ఒక అమ్మాయికి పెళ్లి చేసేద్దామనే థాట్ లో ఆయన ఉన్నారు. ఇంటికి పెద్ద నేనే, సరే సంబంధాలు చూడటము చేయడము అన్ని చేస్తున్నారు. ఈ మ్యాచ్ వచ్చింది డాక్టర్ నాకు మా హస్బెండ్ ది. జాబ్ లో ఉన్నప్పుడే నేను మ్యాచ్ వచ్చింది. ఇంకా ఓకే సెటిల్ అయ్యాను కదా, నేను మా నాన్న వాళ్ళని కూడా చూసుకోవచ్చు, నాకు ఒక ఫ్యామిలీ అవుతుంది అని ఒక థాట్ తోటి పెళ్లికి ఒప్పుకున్నాను. సేమ్ 2016 లోనే మ్యారేజ్ కూడా అయిపోయింది. ఆయన అప్పుడు అసలు ఎంత బాగా మాట్లాడారంటే, నీ మనసులో ఉన్నవన్నీ నాకు చెప్పు, మన ఇద్దరి మధ్య ఎలాంటి ట్రాన్స్పరెన్సీ ఉండకూడదు, రేపన్న రోజున ఎవరు థర్డ్ పర్సన్ మనకి రాకూడదు అని చెప్పి ఎంత బాధ్యతగా మాట్లాడి కూర్చోబెట్టారు. ఆయన ప్రేమకి నిజంగా నేనైతే మా నాన్న తర్వాత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను డాక్టర్ ఆయన్ని. అలాంటి సిచ్యువేషన్ లో నా బాధలని చెప్పమని అడిగేసరికి ఇన్ని రోజులు తల్లి లేకుండా పెరిగి చెప్పేసుకున్నా అన్ని చక్కగా. చిన్నప్పటి నుంచి నేను ఎలా పెరిగాను ఏంటి, అమ్మ నాన్న చిన్నప్పటి నుంచే నీ చిన్నతనం నుంచే విడిపోయి దూరంగా ఉంటున్నారు, నువ్వు ఒంటరిగా నాన్నతో పాటే పెరిగావు అనేటటువంటి అంశం అయితే కనుక పెళ్లికి ముందే తెలుసు అతనికి. అన్ని తెలుసు అదంతా తెలుసు. ఏ కారణం చేత అంటే ఇప్పుడు నాకు ఇంకా కారణం చెప్పలేదు నువ్వు, అమ్మ నాన్న ఏ కారణం చేత దూరం అయ్యారు అన్నది, ఆ కారణం కూడా తెలుసా మీ భర్త గారికి? ఏ కారణం అమ్మా అంటే నువ్వేం తప్పుగా అనుకోకపోతే ఏ కారణం చేత అమ్మ నాన్న దూరం అయ్యారమ్మా? అంటే మా అమ్మగారు కొంచెం డిఫరెంట్ బిహేవ్ చేయడము, అంటే వర్కింగ్ ఉమెన్ ఆవిడ ఇష్టం ఉన్నట్టుగా చేసేయడము, చెప్పింది వినకపోవడము, మా ఫాదర్ కి కొంచెం రఫ్ గా బిహేవ్ చేయడం. ఎందుకంటే మగవాళ్ళు కొంచెం లిమిట్ లో ఉంటేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అనే ఎందుగా ఉంటుంది కదా, అలా ఉండకుండా ఆవిడ ఇష్ట ప్రకారంగా ఉండడం వల్ల మా నాన్నకు కూడా నచ్చలేదు. నువ్వు ఇలా ఉండద్దు అని చెప్పి చూశారు. ఆవిడ నా ఇష్టం, నేను ఇలాగే ఉంటాను అని చెప్పి కొంచెం రఫ్ గా మాట్లాడడం ఇలా చేయడం జరిగింది డాక్టర్. ఓకే ఓకే ఓకే. దాని